సమాజంలో మన పోటీ పడాలంటే నా తరఫున 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మంత్రులకు నాగార్జున ముందే చెప్పారు. తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మన కనకదాస మీటింగ్లో ఎండి నాగకృష్ణ గారు వచ్చారు. మా తమ్ముడు లోకేష్ గారితో కావాలని చెప్పారు. లోపల తీసుకెళ్ళి లోకేష్ గారు కలిసి సార్ గత ప్రభుత్వంలో నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మాట ఇచ్చి నీకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మరి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు 2007లో కనకదాస విగ్రహము రాష్ట్రంలోనే దాస విగ్రహం పెట్టడం మన తెలుగు రాష్ట్రంలో ఆ రోజు కర్ణాటకలో కూడా లేదు. అనంతపురంలో మొట్టమొదటిగా దాస విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఏ రోజైతే దాస విగ్రహం ఏర్పాటు చేసి పేరు బండి వెంకటరమణ. నేను హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గత 6 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ రుచిస్ రెస్టారెంట్ ను నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నడుపుతున్నాను. ఇవే కాకుండా నాకు బెంగళూరు, కర్ణాటకలో కూడా హోటల్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు మా కుటుంబ సంఘం సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతిభా అవార్డు కార్యక్రమానికి నేను ఇక్కడ రావడం జరిగినది. మా కుటుంబ కులస్తులు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళకి మా యొక్క సహాయ సహకారాలు ప్లస్ మా యొక్క ఎప్పుడు కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కుటుంబ సంఘాల మీటింగ్లు కూడా గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులో కూడా బాగా జరగాలని కోరుకుంటూ ఇలాంటి సంఘం ఐక్యతను మా కులస్తులు కుటుంబ కులస్తులు అందరూ కూడా కుటుంబ ఉద్యోగస్తుల సంఘంలో అందరూ కూడా కలిసిమెలిసి చేస్తున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుపుకుంటూ ముందుకు గడవే కాలంలో కూడా ఇలాగే ఐకమత్యంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబాల ఐక్యత ఎప్పుడు వర్ధిల్లాలని వాళ్ళకి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కుల సంఘంలో జరిగిన మీటింగ్ కి భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగినది. అందరికి 400 మందికి భోజన ఏర్పాటు చేయడం కూడా జరిగినది నా తరఫున. ఈ అవకాశం నాకు ఇచ్చిన కుటుంబ ఉద్యోగస్తులకి కూడా కుటుంబ సంఘములకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అదే విధంగా గతంలో ప్రతి సంవత్సరం జరగబోయే ప్రతిభా పురస్కారాలకు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలకు కానీ మా యొక్క సహాయక సహకారాలుగా 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని కూడా నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇందాకే అది కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఈ రోజు వీళ్ళ కుటుంబ సంఘం అధ్యక్షులు కులస్తులు అందరూ కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్. కేసీ రామన్న హాస్పిటల్ రామ్నగర్ లో ఉన్న హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు ఈ కుటుంబ ఉద్యోగుల సంఘం ద్వారా విద్యార్థులకు ఉద్యోగం సాధించిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ కుటుంబ ఉద్యోగుల సంఘము ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్ లో ఇంకా కూడా బాగా చేసి అందరినీ ప్రోత్సహించే విధంగా అందరినీ కలుపుకొని ఈ ప్రోత్సాహ సహకారాలు ఎల్లవెల్లలా అందజేయాలన్నట్టుగా కోరుకుంటున్నాము. కుటుంబ ఉద్యోగ సంఘాలకు మా చేతనైనంత మా నుండి మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. మా నాన్నగారు పాత 30-40 ఏళ్ల నుంచి ఫౌండర్ మెంబర్ ఈ సంఘానికి. సో తను చేశారు. మనం కూడా ఇప్పుడు అదే సహాయ సహకారాలు ఫ్యూచర్ లో కూడా కమిట్మెంట్ ఇస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇంకా పెద్దగా ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.